Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I'm so happy to meet you all once again, my dear brothers and sisters. Have a blessed Friday. ఓకేనండి, మనం ప్రేయర్ చేసుకొని లైవ్ స్ట్రీమింగ్ మనము అంటే యేసయ్య వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానించుకున్నాం. స్తోత్రం యేసయ్య, నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ లైవ్ స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఇచ్చినందుకే నీకే వందనాలు. గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీస్ని దీవించండి. నీటిలో ఉన్న తండ్రి యాజమాన్యాన్ని దీవించండి. వాక్యం చెప్తున్న బోధకురాలను దీవించండి. అయ్యా తండ్రి, నైనా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ తండ్రి, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయ్యా తండ్రి, నైనా తండ్రి, నేను మరి 7-8 yearsగా తండ్రి వారు వాక్య పరిచర్య చేస్తున్నందుకే నీకే స్తోత్రం తండ్రి. అయ్యా తండ్రి, నైనా తండ్రి, ఈరోజు తండ్రి, నైనా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని వరాల గురించి తండ్రి మాకు తండ్రి మీరు నేర్పించమని బోధించమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. మీ శిలో చాటున నన్ను మరుగుపరుచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయోగ్యురాల్ని, అల్పురాల్ని, పనికి మాలిందాన్ని, వ్యక్తురాలను అయ్యా తండ్రి నైనా ఆ లోకం చేత తృణీకరింపబన్నదాన్ని తండ్రి. కానీ నైనా తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డగా, నీ శ్రేష్టమైన బిడ్డగా తండ్రి, నీ ఆత్మతో నింపి, నీ వాక్శక్తితో నింపి నన్ను వాడుకున్నందుకే నీకే వందనాలు. అయ్యా తండ్రి, వాక్యం చెప్పడం గొప్ప కాదు, కానీ తండ్రి నైనా అది అవతల వాళ్ళకి రక్షణ మార్గం ఇవ్వాలి. కాబట్టి తండ్రి, ఎవరైతే వింటున్నారో తండ్రి వాళ్ళకు తండ్రి మారు మనసు దయచేయమని, రక్షకుడు వై తండ్రి మీరు నడిపించి తండ్రి అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగించమని ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, సో ఈరోజు మనం వచ్చేసి 1 Corinthians 12th chapter మరి 12th chapter 8th verse మనం చూడబోతున్నామండి. పరిశుద్ధాత్మ దేవుని వరాల గురించి మనము చూడబోతున్నాం. ఎలాగనగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యమును. బుద్ధివాక్యము అంటే చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే, బుద్ధివాక్యం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బుద్ధి వాక్యం అనేది కూడా ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు బోధకులు అవతలకి బుద్ధి వస్తుంది అనమాట. ఎలాగ బుద్ధి వస్తుంది? మేము వాక్యం చెప్తున్నప్పుడు అవతలకి రెవల్యూషన్ అనేది వస్తుంది, విజ్డమ్ అనేది వస్తుంది. ఎందుకంటే వాక్యం చెప్పేది మేము కాదండి, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ వాక్యం వాళ్ళ హృదయాలలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళ ఇన్సైడ్ ఉన్న వాళ్ళ ఐస్ ఉంటాయి కదా, అంటే యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్ర గుడ్డితనం కలగజేసి ఉంటుంది కదా. సో అవి ఏమైపోతుందంటే, ఆత్మ ఏమైతే ఆ గుడ్డితనం వెళ్ళిపోయి ఏమవుతుందండి, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు అనేవి ఏమైతే వెలిగింపబడి బుద్ధి వాక్యం అనేది వాళ్ళు స్వీకరిస్తారనమాట. అరే, ఈ వాక్యం నా గురించే చెప్తుంది సిస్టర్, ఈ వాక్యం నా గురించే చెప్తున్నారు బ్రదర్, ఈ వాక్యం నా గురించే కదా, అవును నేను మార్చుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఫస్ట్ వరము ఏంటంటే బుద్ధివాక్యం అనేది అనమాట. సో విజ్డమ్ అనేది ఇస్తారనమాట. ఆ బుద్ధివాక్యము అనేది ఎలాగుంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డ్రింకర్ అయి ఉండొచ్చు, ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండొచ్చు, స్మోకింగ్ చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కంప్లీట్ గా వరల్డీ పర్సన్ గా ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయంలోకి వెళ్తుందో, ఈ వాక్యం నా కోసమే కదా, అవును కదా, నేను స్మోకింగ్ చేస్తే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాను, నేను డ్రింకింగ్ చేస్తే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాను, నా తల్లిదండ్రుల్ని నేను అంటే దూషిస్తే నేను నరకాగ్నిలోకి వెళ్ళిపోతాను, అరే నా భర్తను కానీ నా భార్యను కానీ నేను దుఃఖ పెడితే అరే నేను నరకాగ్నిలోకి వెళ్ళిపోతాను, నా దైవజనుల్ని నేను బాధ పెడితే నేను నరకానికి వెళ్ళిపోతాను అనే ఏమవుతుందండి, ఆ వాక్యం ఎప్పుడైతే హృదయంలో అనేది కలవరం అనేది మొదలవుతుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు మొదలవుతాయి అనమాట. సో మొదలైనప్పుడు అయ్యో నేను స్మోకింగ్ చేయడం పాపం కదా అని విడిచిపెట్టేస్తారు, అయ్యో నేను డ్రింకింగ్ చేస్తే పాపం కదా అని విడిచిపెట్టేస్తారు. అయ్యో పాపం, ఎంత భయంకరమైన పాపాలని చేస్తున్నానని చెప్పి వాళ్ళ హృదయంలో ఏమవుతుంది అనేది వాళ్ళకి ఏమవుతుందండి, ఈ యువ సంబంధమైన దేవత పెట్టిన ఆ గుడ్డితనం అనేది, ఆ బ్లైండ్నెస్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఏమవుతుందండి, వాళ్ళ ఆత్మీయ నేత్రాలనేవి ఆ ఆత్మీయ విజ్డమ్ అనేది వాళ్ళకు వెలిగింపబడుతుంది. ఈ వాక్యం నుంచి ఇప్పుడు నీ హృదయంలో ఆత్మీయ వాక్యం అనేది ఎప్పుడైతే వెళ్తుందో, ఆ జ్ఞాన వాక్యం ఎప్పుడైతే అంటే ఆ విజ్డమ్ కలిగిన ఆ బుద్ధి వాక్యం ఎప్పుడైతే నీకు వెళ్తుందో ఏమవుతుందంటే, నీ హృదయ అంతరంగాలలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శోధించడం మొదలు పెడతాడు. ఆ వాక్యం 2 అంచుల ఖడ్గం కలిగిందండి. వాక్యం ఏంటిదని 2 అంచుల ఖడ్గం కలిగింది. ఆ ఖడ్గం నీలోకి వెళ్తున్నప్పుడు నీలో ఉన్న పాపాలన్నీ కూడా ఏమవుతుందంటే, నేను చేసిన తప్పు ఈ పాపం ఇదే కదా, నేను చేసిన దోషం ఇదే కదా, అరే నేను యేసయ్యను బాధ పెట్టినానే, అయ్యో నేను చర్చికి వెళ్ళలేదే, అయ్యో నేను వాక్యం చదవలేదే, అయ్యో నేను మోకాల ప్రార్థన చేయలేదే, అయ్యో నేను లోకానికి బానిస అయిపోయినానా, నేను పాపానికి నా పూర్తిగా ఇదైపోయినానని చెప్పేసి ఏమవుతుంది అని అంటే కలవరం కలుగుతుందండి. సో కలిగినప్పుడు వెంటనే రెవల్యూషన్లోకి వచ్చి రిపెంట్ అవుతారనమాట.
సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈ 9 గిఫ్ట్స్లలో మనం ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బుద్ధి వాక్యం. సో బుద్ధి వాక్యము దైవజనులు బోధిస్తున్నప్పుడు, దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు బాధపడకుండా అరే నన్ను హెచ్చరిస్తున్నారు, మా మంచి కోరే మాట్లాడుతున్నారు అని తెలుసుకొని ఈ రోజు నువ్వు మాన్నావంటే రక్షణ ఏమవుతుందంటే నీ ఇంటిలోనికి వస్తుంది, నీ జీవితంలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడండి. హల్లెలూయా. అది నీవు తెలుసుకోవాలి. సో ఇంకోటి మనము సెకండ్ వర్స్ చూద్దాము. ఫస్ట్ మనం చూసాము బుద్ధివాక్యము. మరి ఇంకో ఏంటంటే బుద్ధివాక్యం చెప్పే వరం అనేది దేవుడు ఇస్తాడు. మరి ఒకనికి ఏంటంటే ఏలగరగా ఒకని ఆత్మ మూలంగా బుద్ధివాక్యంలో, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యంలో. జ్ఞానవాక్యం అని అంటే ఇప్పుడు డిబేట్స్ చూస్తున్నారు, ఎంతో అద్భుతంగా మరి దైవజనులు ప్రసంగిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రవీణ్ పగడాల అన్న కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానవంతుడు అండి, ఎంతో విజ్డము పరలోక జ్ఞానం కలిగి ఉన్న అన్న. సో కాబట్టి అట్లాగా అనేక మంది మరి ప్రవీణ్ పగడాలన్న, అజయ్ అన్న వీళ్ళందరూ కూడా జ్ఞానవాక్యం బోధించినారు. ఎస్, వీళ్ళందరూ కూడా జ్ఞానవాక్యం బోధించినారు. సో జ్ఞానం తెలుసుకున్నారు. వాళ్ళ జ్ఞానం ఏంటిది? యేసయ్యని జ్ఞానం, యేసయ్యని అనంత జ్ఞాని. అనంత జ్ఞాని గురించి తెలుసుకున్నప్పుడు వారు సత్యాన్ని బోధించినారు. సత్యాన్ని ఎప్పుడైతే మనం బోధిస్తున్నామో, సత్యం ఏంటండి? యేసయ్యే మార్గం, సత్యం, జీవం అయి ఉన్నాడు. యేసయ్య ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు, తండ్రి రాజ్యంలో ప్రవేశింపనేరని యేసయ్యని చెప్పి ఉన్నాడు. జీసస్ ఈజ్ ఓన్లీ ద వే టు ద హెవెన్. సో కాబట్టి ఆ జ్ఞాన వాక్యాన్ని మనం చెప్తున్నప్పుడు ఆ జ్ఞానము చూసి అందరు ఆశ్చర్యచకితులు అయిపోతారనమాట. నిజంగా ఎంత లోతులలో ఎంత మర్మాలు దాగి ఉన్నాయి వాక్యంలో, ఎంత జ్ఞానం ఉంది వీళ్ళల్లో. చాలా మంది ఏమనుకుంటారు, ఎంత చక్కగా వాక్యం చెప్తారు, ఎంత అద్భుతమైన వాక్యాన్ని అందిస్తారు, ఎంత జ్ఞానవంతమైన వాక్యము. నిజంగా వాక్యము వీళ్ళకు హృదయంలో ఎట్లాగా ఉంది అని అంటే అసలుకి సైంటిస్టులు కూడా పనికిరారు, అట్లాంటి వాక్యాన్ని వీళ్ళు అందిస్తున్నారు అని అంటారండి. ఎవరు ఇస్తారు అట్లాంటి కృపావరము అని అంటే, అట్లాంటి గిఫ్ట్ ఎవరు ఇస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు బుద్ధి వాక్యాన్ని ఇస్తారనమాట, ఆ వరాన్ని ఇస్తారు. జ్ఞానవాక్యాన్ని కూడా నీకు పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తాడనమాట. ఆ జ్ఞానం అనేది ఎప్పుడైతే నీలోనికి వస్తుందో, జ్ఞానం ఎవరండి? యేసయ్యనే, ఎవరో కాదు. నాలెడ్జ్ ఎవరండి? యేసయ్యనే. సో ఆ యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు నీకు ఈ లోక జ్ఞానము ఏమవుతుంది తెలుసా? అప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానం అది దేవుని దృష్టికి వెరితనంగా ఉందంట. ఎస్, యేసయ్యకి అది వెరితనంగా ఉంది. ఈ లోకంలో నువ్వు ఎంత డబ్బైనా సంపాదించుకో, ఈ లోకంలో నువ్వు పెద్ద డాక్టర్ అయిపో, ఇంజనీర్ అయిపో, లేదా పోలీస్ అయిపో, ఏదన్నా అయిపో, ఏది గోల్డ్ మెడల్ సంపాదించుకో, ఎంత ఫైనాన్షియల్గా ఎంతైనా హై స్టేటస్ లో ఉండు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లలో ఉండు, ఎట్లయినా ఉండు, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఓవర్ థింకింగ్ ఉన్నా, ఓవర్ జ్ఞానం అనేది ఉన్నా కూడా అవన్నీ ఏంటంటే యేసయ్య దృష్టిలో ఏంటివంటే అవన్నీ వెరితనంగా ఉండదు. దేవుని జ్ఞానము అద్భుతమైనదండి. యేసయ్య జ్ఞానం పొందుకోవాలి. ఆత్మ వరాలలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నువ్వేమడగాలంటే, తండ్రి నాకు బుద్ధి వాక్యము అనే ఈ వరాన్ని ఇవ్వండి, తండ్రి నాకు జ్ఞానవాక్యాన్ని నాకు ఇవ్వండి. ఇతరులకి నేను బోధిస్తున్నప్పుడు, ఇతరులకు నేను ప్రీచింగ్ చేస్తున్నప్పుడు, తండ్రి నేను కాదు మాట్లాడాల్సి నువ్వు పరిశుద్ధాత్మ దేవ. కొంతమంది ఏంటంటే వాళ్ళే హెచ్చించుకుంటూ ఉంటారు సేవకులు. కొంతమంది వాళ్ళు ఏంటంటే మా చర్చ్ ఇంత గొప్పది, మా చర్చ్ ఇట్లాంటిది, మా చర్చ్ అట్లాంటిది, ఇవి చెప్పడమే అయిపోతుంది అనమాట, టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ మనకి వద్దు. మనం దేవుని గురించి, దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నాం కాబట్టి మనం కాదండి కనిపించాల్సింది, స్టేజ్ అపీరెన్స్ కాదు కనిపించాల్సింది. ఎవరు కనిపించాలి? పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా. మరి ఇతరులు అంటే అక్కడ చూస్తున్న వారిలో అక్కడ చూస్తున్న వారు ఎవరిని చూడాలి? యేసయ్యని చూడాలన్నమాట. అట్లాంటి అభిషేకం చేత మనం నింపబడాలి. ఈ అభిషేకం ఎలా వస్తుంది? అసలు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నమ్మకుండా ఉంటే ఇలాంటి అభిషేకం నీకు ఎలాగ వస్తుంది సహోదరి సహోదరుడా? రాదు కదా. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అంగీకరించాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు యేసయ్య. కాబట్టి ఆత్మను నువ్వు పొందుకోవాలి. అపోస్తుల మీదకి దిగి వచ్చిన ఆత్మ, 120 మీదకి దిగి వచ్చిన ఆత్మ ఈ రోజు నీ మీదకి రావాలని కోరుతున్నాడు. నిన్ను సత్యవాక్యంలోకి నడిపించాలని కోరుతున్నాడు. నిన్ను జ్ఞానవాక్యంలోకి నడిపించాలని కోరుతున్నాడు. నిన్ను బుద్ధి వాక్యంలో నడిపించాలని కోరుతున్నాడు. 9 గిఫ్ట్స్ తోటి నేను అభిషేకించాలని కోరుతున్నాడండి. ఈ రోజు నేను చాలా షార్ట్ గా చెప్పబోతున్నాను. నాకు పార్ట్ 2 అనేది మండే ఉంటుంది. సో కాబట్టి నీకు బుద్ధి వాక్యం అనేది, జ్ఞాన వాక్యం అనేది పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని ఎంతగానో కోరుతున్నారండి. ఎందుకంటే ఆశపడుతున్నావు నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలని, ఆశపడుతున్నావు హోలీ స్పిరిట్ అనాయింట్మెంట్ కోసం, ఆశపడుతున్నావు ఆ 9 గిఫ్ట్స్ నువ్వు పొందుకోవాలని. సో మనందరికీ కూడా అథారిటీ ఉంది పొందుకుండేది. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహిస్తాడు. 9 వరాలు పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇస్తాడు. నువ్వు అవన్నీ పొందుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలి జ్ఞానవాక్యం, బుద్ధి వాక్యము. సో ఇంకా చూద్దాం, ఇంకా ఏమేమి ఇస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు మనం చూద్దాము. సో మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసం. ఏ ఆత్మ వలన?
నీ ఆత్మ నా ఆత్మనా కాదు, పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ పడితే వచ్చినప్పుడు మనం విశ్వాసంతో ఫెయిత్తో ముందుకు వెళ్తాం. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఏమొచ్చినా సరే, ఆఖరికి ఏంటని మిన్నొచ్చి మీద పడినా, ప్రపంచమంతా కూడా తలకిందులైపోతున్నా, నీ మీదకి దూసుకొస్తున్న దుష్టుడు వేస్తున్న బాణాలు ఎన్ని వస్తున్నా కూడా, అగ్ని బాణాలు అవన్నీ ఎంత భయంకరంగా వస్తున్నా కూడా విశ్వాసంలో నువ్వు సడలకుండా అలాగనే ఉంటావు అనమాట. అంటే ఎలా అంటే, యేసయ్యనే నా దేవుడు, యేసయ్యనే నా రక్షకుడు, యేసయ్య కోసమే నేను జీవిస్తాను, యేసయ్య కోసమే నేను బతుకుతాను, యేసయ్య కోసమే నేను చనిపోతాను, ఆఖరికి నేను యేసయ్య కోసం హతసాక్షి కూడా అయిపోతాను, నేను యేసయ్య కోసమే ఉంటాను, నేను యేసయ్య మాటలే వింటాను అని విశ్వాసంతో ఉంటారు. ఎంతమంది ఎన్నొచ్చి చెప్పినా, సపోజ్ నువ్వు అనదర్ జెంటైల్ నుంచి మేబీ హిందూ ముస్లిం గా ఉన్న నీవు కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ గా వస్తే మీరు మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఎంతో మంది రావచ్చు. అప్పుడు నువ్వు ఎలా నిలబడిపోవాలంటే విశ్వాసంలో స్టాండ్ అయిపోవాలన్నమాట. లేదు, నేను నమ్మినదే సత్యము, యేసయ్యనే మార్గం, సత్యం, జీవం అయి ఉన్నాడు, ఆ యేసయ్య నా హృదయాన్ని కదిలించాడు, ఆ యేసయ్య మాటలు నా హృదయాన్ని కదిలించినాయి, నాలో అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగాయి. సో కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం చేత నేను నింపబడ్డాను కాబట్టి నేను విశ్వాసంలో కదిలింపబడ్ను. ఏంటంటే కొన్నిసార్లు నాకు ఎట్లాంటిదంటే, నేను చాలా భయస్తున్నానండి. అసలు చీకటి అంటే నాకు చాలా భయం, మీ అందరికీ తెలుసు అది. సో డార్క్నెస్ లో పడుకోవాలన్నా నాకు చాలా భయము, డార్క్నెస్ లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకు భయం. నంబర్ 1 ఏంటంటే నాకు ఐ ప్రాబ్లం ఉంది, నాకు కనిపించదు. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే నాకు చాలా భయం మొదటి నుంచి. బట్ ఏంటంటే విశ్వాసంలో నేను ఉన్నప్పుడు కరెంటు పోయినా సరే ఉండగలిగిన విశ్వాసం, యేసయ్య నాకు తోడై ఉన్నాడు కదా, నాకేం కాదు, నేను కదల్చబడనని విశ్వాసం. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎందుకు నా విశ్వాసం సడలిపోతుంది, కొన్నిసార్లు సడలిపోయి నిజంగా దేవుడు ఉన్నాడా అని కొన్నిసార్లు అనిపిస్తుంది, నా హృదయంలో అనిపిస్తుంది. అప్పుడు అనిపించినప్పుడు వెంటనే విశ్వాసకర్త అయిన దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము అని అంతరంగంలో నుంచి నాకు స్వరం వినిపిస్తుందండి. విశ్వాసకర్త అయిన దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము అని అంతరంగంలో వినిపించినప్పుడు వెంటనే ఆ స్వరానికి నేను లోబడతాను. ఆ స్వరం ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరం ఎలా ఉంటుందని మనలాగానే ఉంటుంది, మనలో ఉంటారు కాబట్టి మన స్వరమే ఉంటుంది, కానీ మెల్లని చల్లని స్వరం అయి ఉంటుంది. హల్లెలూయా. కోపపడే స్వరం కాదండి, అదేదో గట్టిగా అర్చే స్వరం కాదండి, కేకలు వేసే స్వరం కాదండి, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ లోకంలో ఫాదర్, మదర్, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు ఇవ్వలేరు అలాంటి ఆనందాన్ని, ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎవరు ఇవ్వలేరు అట్లాంటి ఆనందాన్ని. సో అట్లాంటి ఆనందంతో నింపబడతాము. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనము గంతులు వేస్తాము. హోరికారాబా షీలరా బాబా రికా బాబా ఆత్మదేవునితో నింపబడి, అభిషేకం చేత నింపబడి భాషలలో మనం మాట్లాడతాము. క్రీస్తులో ఏంటంటే మన పరిశుద్ధాత్మ అభిషేకంలో ఇంకా 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 ఏమైపోతామండి, ఇంకా ఇంకా ఏమైపోతాము, ఫైర్ అనాయింట్మెంట్తో, అగ్ని అభిషేకం చేత మనము నింపబడతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, కాబట్టి ఈ రోజు ఆ విశ్వాసంలో నువ్వు గట్టిగా ఉండాలి. నేను ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్స్ అయిపోయిందండి, వాక్యం నేను పార్ట్ 1 గా తీసుకున్నాను, మండే పార్ట్ 2 ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నేను మండే మిమ్మల్ని కలుసుకుంటాను. సో థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీ బంగారు పన్ను వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నేనా తండ్రి, ఈ రోజు తండ్రి జ్ఞానవాక్యం గురించి, బుద్ధివాక్యం గురించి, విశ్వాసత గురించి, విశ్వాసంలో ఎలా ఉండాలో తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే, మీరు మాతో మాట్లాడినందుకే మీకే స్తోత్రం వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నీ విశ్వాసం కర్తైన దేవుడు అయి ఉన్నావు తండ్రి. నైనా తన అవిశ్వాసత నీకు ఇష్టం లేదండి, విశ్వాసంతో అడుగులు వేయమన్నావు తండ్రి. కాబట్టి పరిశుద్ధాత్మదేవ మీరు ఎంత ప్రాముఖ్యమో తండ్రి మా జీవితంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని ఈ రోజు నిన్ను వారి జీవితంలోనికి వారు ఆహ్వానించే భాగ్యం దయచేయమని వేడుకొంచు తండ్రి. నైనా తండ్రి, మీరు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 2గా తీసుకోవాలని మరి నాకు ప్రేరేపింపబడినప్పుడు నేను అయ్యే తండ్రి, నైనా తండ్రి నీవు చెప్పిన ప్రకారమే తండ్రి నేను ముగిస్తూ ఉండగా, అయ్యే తండ్రి నేను మండే తండ్రి, నైనా తండ్రి ఇంకా మాకు ఎన్నో మర్మాలు తెలిపి తండ్రి, నైనా తండ్రి మీరే మహిమ పొందమని వేడుకొంచు. పరిశుద్ధాత్మదేవ నీ బంగారు పాదం వందనా చెల్చుకుంటూ ఈ విత్తబడిన వాక్యాన్ని హృదయాలు ఫలింప చేయమని వేడుకొంచు. నీ అభిషేకం ప్రతి బిడ్డను తాకమని వేడుకొంచు. నీ అభిషేకం తండ్రి, నైనా తండ్రి ఎప్పుడైతే వస్తుందో అయ్యే తండ్రి ఎండిపోయిన ఎముకలు కూడా తండ్రి జీవంగా నిలవబడినాయి తండ్రి. నైనా తండ్రి నీ అభిషేకం రాగానే దుష్టక్రియ లయపరచబడినాయి తండ్రి. చేతబడి చిల్లంగి బాణమ శక్తులు కాలిపోయినాయి తండ్రి. నైనా తండ్రి మూగవారు మాట్లాడినారు తండ్రి, చెవిటి వారు విన్నారు తండ్రి. నైనా నన్నత్తి వారు బాగైపోయినారు తండ్రి. కాబట్టి అట్లాంటి అభిషేకము తండ్రి ప్రతి బిడ్డలో ప్రవహించే భాగ్యం దయచేయమని ఇలాంటి డేస్ లో అయ్యే తండ్రి, నైనా తండ్రి అభిషేకం చేత ప్రతి బిడ్డని మీరు నింపమని వేడుకుంచు తండ్రి. నైనా తండ్రి నన్నే దశలను హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మీకు చుమ్మాలకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. సో నేను మండే పార్ట్ 2 కంప్లీట్ చేసేస్తాను. సో డోంట్ మిస్ ఇట్.